శంకర జయంతిని కంచికామకోటి సంప్రదాయంలో అయితే గర్భోత్సవము జననోత్సవము అని రెండుగా చెయ్యాలి. గర్భోత్సవము అంటే శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేసినటువంటి వైశాఖ శుక్ల పంచమికి ముందు 11 రోజులుగా చెయ్యాలి. పుట్టినటువంటి వైశాఖ శుక్ల పంచమి నాడు పూర్తయిపోవాలి. దాన్ని గర్భోత్సవం అంటారంటే అమ్మ కడుపులో ఉన్న 10 నెలలని ఒక్కొక్క నెలని ఒక్కొక్క రోజుగా చేసుకొచ్చి చిట్ట చివర వైశాఖ శుక్ల పంచమి నాడు పూర్తి చేస్తారు. రెండవ సంప్రదాయంలో రెండవ మార్గంలో జన్మోత్సవము అంటారు. అంటే వైశాఖ శుక్ల పంచమి నాడు మొదలు పెడతారు. మొదలుపెట్టి 11 రోజులు చేస్తారంటే అశౌచం తీరి స్నానం అయిపోయింది పిల్లాడికి, అందులో 11వ రోజు వరకు చేస్తారు. ఈ రెండిటిల్లో కూడా చమత్కారం ఏమిటంటే ప్రతిరోజు కూడా శంకరాచార్యుల వారిని పల్లకీలో తీసుకుని ఆ పల్లకీలో జై జై శంకర హర హర శంకర అని నామం చెప్తూ శంకరాచార్యుల వారిని కామాక్షి దేవాలయం చుట్టూ తిప్పి తీసుకొచ్చి